జగన్మాత అభివాదం. నారద మహర్షుల కారణం లేనిదే కలహ భోజులు కదిలిరారే. కార్యకారణ నిర్ణీతం. మీకు తెలియందేముందమ్మా, మీ క్షేమం గురించి ఒక్క మాట చెప్పిపోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి, గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా. పరమేశ్వర అంటే చాలు పరిగెత్తుకు వెళ్లి వరాలిచ్చి మరీ వస్తారు. భోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయులు, మాయలు తెలియని మహాదేవులు. నారాయణ, ఆగ్రహించకు తల్లి. సతిగా పతిదేవుణ్ణి సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాగల అనర్థాన్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళకంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ నారాయణ. భవాని, కలహభోక్త మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ నారాయణ, ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడు గాని మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తా. నారాయణ నారాయణ. స్వామి, గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన చంచలమైనది, కాని అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలివ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలివ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం మాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థానికి మాట మన్నించలేదని మదనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుని చూడు. భక్తవత్సలుడు అని కరుణామయుడు అని అంటారే, మరి ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసులకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. ఆగు గజాసుర, ఆగు. స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంతకోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.